పేరుతో అమాయక జనం నుండి భారీ ఎత్తున వసూలు చేసి పరారైన కేటుగాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని శాంతినగర్కు చెందిన కటకం సైదిరెడ్డి గత 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారం చిట్టీల పేరుతో ప్రజల్ని నమ్మించాడు. 45 మంది బాధితుల నుండి చిట్టీల పేరుతో 1.5 కోట్ల రూపాయలు కాజేసి గుట్టుచప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా ఇంకా ఫిర్యాదు చేయని అనేక మంది బాధితుల నుండి సుమారు 4 కోట్లు కాజేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కూలీనాలి చేస్తూ రూపాయి కూడేసి చిట్టీలు కట్టామని, సైదిరెడ్డిలా మోసం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడిపై తగిన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. నిలబడి ఎవరి దగ్గర పేపర్ అందుబాటులో ఉన్నాయో చదవని చల్లే ఊపిరు కాయని కానీ ఎంతమంది ఉంది అంతమంది వస్తే ఏడుస్తుంది బాబు.